సెక్షన్ నంబర్ 63 రేప్. రైట్ సార్. మనం చిన్నప్పుడు రీప్రొడక్షన్ చాప్టర్ వచ్చినప్పుడు మన ఫ్యాకల్టీస్ ఏం చేసేవాళ్ళు సార్, ఫీమేల్కి సపరేట్ క్లాస్, మేల్స్కి సపరేట్ క్లాస్ అని చేసేవారు. నౌ వీఆర్ ప్రాపర్ అడల్ట్స్, వి నో మీనింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ రీప్రొడక్టివ్ ఆర్గన్. రైట్ సార్. సో ఈ సెక్షన్ ఐ కెనాట్ స్కిప్ బికాస్ ఇన్ ఫ్యూచర్ మీ దగ్గరికి ఎవరైనా రేప్ విక్టిమ్స్ వస్తే లేదు ఆ సెక్షన్ నేను చదవను, ఆ సెక్షన్ గురించి నాకు తెలియదు అని చెప్తే బాగోదు కదా సార్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ మెనీ పీపుల్ థింగ్స్ లైక్ సెక్స్ చేస్తే రేప్, మేల్ ప్రైవేట్ పార్ట్ ఫీమేల్ ప్రైవేట్ పార్ట్లోకి ఇంజెక్ట్ చేస్తే రేప్ అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ చాలా బ్రాడర్ సార్. వన్స్ యూల్ అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్, ద థింకింగ్ ప్రాసెస్ రిగార్డింగ్ ద రేప్ విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్. సో ప్రాపర్గా జాగ్రత్త వినాలి. రైట్ సార్. అండ్ కొన్ని ప్రైవేట్ పార్ట్స్ గురించి మనకు తెలిసి ఉండాలి సార్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఎనస్. రైట్ సార్. దిస్ ఎవ్రీ వన్ నోస్, మనం మౌత్ అంటాం. రైట్ సార్. దిస్ ఈజ్ వెజైనా, అండ్ ఎక్కడి నుంచి అయితే యూరిన్ పాస్ అవుతుంది దట్ ఈస్ నోన్ యాజ్ అ యూరెథ్రా. రైట్ సార్. అండ్ మేల్ ప్రైవేట్ పార్ట్ని ఏమంటాం సార్, మనం పెన్నిస్ అంటాం. రైట్ సార్. ఒకసారి వినాలి సార్ డెఫినేషన్. అ మ్యాన్ ఈస్ సెడ్ టు కమిట్ రేప్ ఇఫ్ హీ. సో ఒక మ్యాన్ మాత్రమే రేప్ చేయగలుగుతాడు. చాలా క్లియర్. ఏ పాయింట్ వన్ సార్, అ మ్యాన్ వెన్ హీ పెనిట్రేట్స్ హిస్ పెనిస్ టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ టు ద వెజైనా, మౌత్, యూరేథ్రా ఆర్ యానస్ ఆఫ్ అ ఉమెన్ ఆర్ మేక్స్ హర్ టు డూ సో విత్ హిమ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అంటే ఒక మేల్ పర్సన్, ఒక మ్యాన్, రైట్ సార్, తన ఒక ప్రైవేట్ పార్ట్ తోటి, రైట్ సార్, ఫీమేల్ ఒక వెజైనాలో, మౌత్లో, యానస్లో అండ్ యూరేథ్రాలో కానీ ఇన్సర్ట్ చేసినట్టయితే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ రేప్. ఆ పర్సన్తో చేసినా వేరే పర్సన్ తోటి చేసేటట్టు చేసినా కానీ రేప్ కిందకి వస్తుంది. సెకండ్ పాయింట్ చూడండి సార్. ఎప్పుడు కూడా చదివేటప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ చదివి దెన్ వీ షుడ్ కంటిన్యూ విత్ దిస్. సో ఆ మ్యాన్ ఇస్ సెడ్ టు కమిట్ రేప్ ఇఫ్ హీ ఇన్సర్ట్స్ టు ఎనీ ఎక్స్టెంట్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ not being the penis into the vagina, the urethra or anus of a woman or makes her to do so with him or any other person. ఈ పాయింట్ ఏం చెప్తుందండి సార్, మేల్ ఒక ప్రైవేట్ పార్ట్ మాత్రమే కాదు, మేల్ ఏదైనా కానీ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసినా కానీ ఫీమేల్ ఈ బాడీ పార్ట్స్లో, రైట్ సార్, అప్పుడు కూడా దాన్ని రేప్ కన్సిడరేషన్ కిందకే తీసుకుంటాము. రైట్ సార్. అండ్ మెనీ పీపుల్ డూ ఇన్సర్ట్ ఫింగర్స్ ఆల్సో టు ద ఫీమేల్ పార్ట్స్, దట్ ఆల్సో కన్సిడర్డ్ అండర్ దిస్. రైట్ సార్. థర్డ్ పాయింట్ చూడండి సార్, మ్యానిపులేట్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ అ ఉమెన్ సో యాజ్ టు cause penetration into the vagina, urethra, anus or any part of the body of such woman or makes her to do so with him or any other person. థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే టు పెనిట్రేట్, అంటే ఏదైతే మేల్ ప్రైవేట్ పార్ట్ ఉంటుందో పెనిస్, అమ్మాయి ఒక ప్రైవేట్ పార్ట్ అంటే వెజైనాలోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందంటే మిగతా పార్ట్స్ని కూడా ప్రెస్ చేస్తూ ఉంటారు కదా సార్ జనరల్గా, అంటే బూబ్స్ కానీ వేరే ఏదైనా పార్ట్స్ కానీ, దాన్ని మ్యానిపులేట్ చేసినా కానీ అది రేప్ డెఫినేషన్లో కిందకి వస్తుంది అని పాయింట్ చెప్తుంది. లాస్ట్ పాయింట్ సార్, అప్లైస్ హిస్ మౌత్ టు ద వెజైనా, యానస్, యూరెథ్రా ఆఫ్ అ ఉమెన్ or makes her to do so with him or any other person. సో మేల్ ఒక మౌత్ ఆర్గన్స్ ఏదైతే ఉంటాయో, రైట్ సార్, మౌత్ కానీ ఫీమేల్ ఈ పర్టికులర్ పార్ట్స్ మీద కానీ అప్లై చేసినట్టయితే అది కూడా రేప్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో ఓకే డన్, ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే ఈ ఉమెన్ కన్సెంట్ ఉండదో, రైట్ సార్, ఈ ఉమెన్ కన్సెంట్ లేని పక్షానే ఈ పర్సన్ ఏదైనా తప్పు చేస్తే, ఇలా సెక్షువల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే అప్పుడు రేప్ అవుతుంది. సో వాళ్ళు ఏం చెప్పారు, ఈ సందర్భాలు, రైట్ సార్, అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఫాలోయింగ్ అండర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ 7 డిస్క్రిప్షన్స్. అంటే ఈ సందర్భాలలో వాడు కానీ ఈ పైన 4 పాయింట్లు ఏమైనా చేసినట్టయితే అప్పుడు రేప్ అని చెప్తాము అని చెప్పేశారు. సో ఫస్ట్ పాయింట్ ఈస్ అగేన్స్ట్ హర్ విల్, అంటే తన ఇష్టానికి వ్యతిరేకంగా కానీ సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసినప్పుడు. ఫస్ట్ పాయింట్. వితౌట్ హర్ కన్సెంట్, అంటే ఆమె సమ్మతం లేకుండా మీరు ఇలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారు. థర్డ్ పాయింట్, విత్ హర్ కన్సెంట్ వెన్ హర్ కన్సెంట్ హ్యాస్ బీన్ ఆబ్టైన్డ్ బై పుట్టింగ్ హర్ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ హూమ్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ హర్ట్. అంటే ఆమెను భయపించి ఆమెను చంపేస్తా అని చెప్పి, లేకపోతే ఆమెకి తెలిసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రదర్ని కానీ సిస్టర్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ చంపేస్తా అని చెప్పి భయపించి కన్సెంట్ తీసుకొని దాని తర్వాత ఇలాంటి సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం. ఫోర్త్ పాయింట్, విత్ హర్ కన్సెంట్ వెన్ ద మ్యాన్ నోస్ దట్ హీ ఈస్ నాట్ హర్ హస్బెండ్ and that her consent is given because she believes that he is another man to whom she is or believes herself to be lawfully married. అంటే వాళ్ళ మొగుడుగా నటించి ఆమెతోటి సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయటం. దీని మీద చాలా డౌట్స్ ఉంటాయి సార్ చాలా మందికి. బికాస్ ఈ సార్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, బై సపోజ్ కరెంట్ లేదు, ఒక మేల్ పర్సన్ వచ్చేసి ఫీమేల్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు అండ్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ హస్బెండ్. సో ఉమెన్ వోంట్ రెసిస్ట్, ఉమెన్ కన్సెంట్ కూడా ఉంటుంది. అండ్ వెన్ షీల్ కమ్ టు నో, ఓకే ఫైన్, నేను సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసింది నా హస్బెండ్తో కాదు వేరే వాడితోటి, బికాస్ వాడు హస్బెండ్గా పోర్ట్రే అయ్యాడు కాబట్టి. సో అప్పుడు కూడా కన్సెంట్ లేనట్టేనా? ఓ ఎస్.
Next, sir. With her consent when at the time of giving such consent by reason of unsoundness of mind or intoxication or the administration by him personally or through another of any stupefying or unwholesome substance, she is unable to understand the nature and consequence of that to which he gives consent. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంట సార్, అమ్మాయిలు ఆల్కహాల్ కన్స్యూమ్ చేసినప్పుడు, రైట్ సార్, లేకపోతే అమ్మాయిలు ఏమైనా పిక్చర్గా ఉన్నప్పుడు, లేకపోతే అమ్మాయిలకి ఏమైనా డ్రగ్స్ ఇచ్చేసి, అంటే చాలా మంది ఇలాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి సార్, రైట్ సార్, ఆ డ్రగ్స్ తోటి ఫీమేల్ యాంగ్జైటీ పెరుగుతుంది, రైట్, అలాంటి ఏమైనా డ్రగ్స్ యూస్ చేసి, లేకపోతే వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ కన్సెంట్ తీసుకొని ఇలాంటి సెక్షువల్ యాక్టివిటీస్ చేయడం. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నౌ దీస్ డేస్ పబ్స్ కల్చర్ ఈస్ గోయింగ్ ఆన్. సో చాలా మంది మందు దాగేసి ఉన్నప్పుడు అమ్మాయిలు చాలా ఈజీగా కన్సెంట్ ఇస్తారు, బట్ ఆ కన్సెంట్గా భావించరంట. అది ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ 6 పాయింట్, విత్ ఆర్ వితౌట్ హర్ కన్సెంట్ వెన్ షీ ఈస్ అండర్ 18 years ఆఫ్ ఏజ్. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళకి కొంచెం డబ్బులు ఆశ చూపించేసి లేకపోతే ఏదైనా విష్ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేస్తే దే విల్ గివ్ కన్సెంట్. బట్ 18 years కన్నా బిలో ఏదైనా అమ్మాయి కానీ కన్సెంట్ ఇస్తే అది అసలు కన్సెంట్ కిందకి భావించరు. లాస్ట్ పాయింట్, వెన్ షీ ఈస్ అనేబుల్ టు కమ్యూనికేట్ కన్సెంట్, అంటే తన కన్సెంట్ ఇచ్చే స్థానంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూగమ్మాయి ఉంది, షీ కెన్ నాట్ గివ్ కన్సెంట్, రైట్ సార్. సో ఈ అన్ని సర్కమ్స్టాన్సెస్లో వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, దట్ షీ ఈస్ నాట్ గివింగ్ కన్సెంట్. తన కన్సెంట్ ఇవ్వట్లేదు అండ్ తనతోటి ఇలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ అవుతున్నాయి త్రూ అ మ్యాన్, దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రేప్, రైట్. ఒకసారి మీరు ఒకసారి ఇమేజెస్ కూడా చూసుకుంటే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో దిస్ యూ క్యాన్ టేక్ యాజ్ అండర్ 18, కన్సెంట్ లేదు, రైట్ సార్, ఫియర్ ఆఫ్ డెత్, అన్సౌండ్నెస్ మైండ్, అనేబుల్ టు కమ్యూనికేట్ ద కన్సెంట్, మూగోళ్ళు అంటే తప్పుగా హస్బెండ్ అనుకోని కన్సెంట్ ఇవ్వటం, రైట్ సార్. ఇలాంటివన్నీ సందర్భాలు కొంచెం ఇమేజెస్ చూస్తే క్లారిటీ వస్తుంది మనకు, రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు ద ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, 2 అండ్ ఎక్సెప్షన్ నెంబర్ 1, ఎక్సెప్షన్ నెంబర్ 2. ఎక్స్ప్లెనేషన్ 1లో ఏం చెప్తున్నారంటే సార్, వెజైనా ఇంక్లూడ్స్ లెబియా మజోరో, రైట్ సార్, మజోరా, రైట్. సో వెజైనా పక్కన అంటే ఏదైతే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్ ఉంటుందో దాని పక్కన ఏదైతే స్కిన్ ఏరియా ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ ద లెబియా మజోరా, రైట్ సార్. సో వెజైనా ఎప్పుడైనా చెప్పినప్పుడు లెబియా మజోరా కూడా ఇంక్లూడెడ్ అని మనం భావించాలంట. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే, కన్సెంట్ అంటే క్లియర్ కన్సెంట్ ఉండాలంట, 100% క్లియర్ కన్సెంట్ ఉండాలంట. మీరు కన్సెంట్ అనుకోని మీరు తనతో సెక్షువల్ యాక్టివిటీ పర్ఫామ్ చేయడం కాదు, ద కన్సెంట్ విచ్ యు ఆర్ టేకింగ్ దట్ షుడ్ బి 100% క్లియర్ అని ఈ పాయింట్లో చెప్తారు సార్. కన్సెంట్ మీన్స్ అన్ అన్ఈక్వోకల్, అంటే క్లియర్గా వాలంటరీ అగ్రిమెంట్ when the woman by words, gestures or any form of verbal or non-verbal communication communicates a willingness to participate in the specific sexual act. సో సింపుల్ సార్, సెక్షువల్ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి అమ్మాయి చాలా క్లియర్ కన్సెంట్ ఇవ్వాలి అని పాయింట్ చెప్తుంది. ప్రొవైడ్ దట్ అ వుమెన్ హూ డస్ నాట్ ఫిజికలీ రెసిస్ట్ టు ద యాక్ట్ ఆఫ్ పెనిట్రేషన్ షల్ నాట్ బై ద రీజన్ ఓన్లీ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ బి రిగార్డెడ్ యాజ్ కన్సెంటింగ్ టు ద సెక్షువల్ యాక్టివిటీ. అంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే, నేను సెక్షువల్ యాక్టివిటీ పర్ఫామ్ చేసేటప్పుడు ముందరున్న అమ్మాయి రెసిస్ట్ చేయలేదు అంటే నన్ను ఆపటానికి ట్రై చేయలేదు. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఆపటానికి ట్రై చేయలేదంటే నీ కన్సెంట్ ఇచ్చినట్టు కాదు, సింపుల్, రైట్. ఎక్సెప్షన్ నెంబర్ 1, ఎక్సెప్షన్ నెంబర్ 2 అంటే ఇవి మినహాయింపులు. ఇలాంటి పాయింట్స్లో కానీ ఫాలో అయితే అది రేప్ కిందకి రాదు. సో చాలా మంది మెడికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తూ ఉంటారు సార్. ప్రీవియస్లీ ఇట్ వాజ్ లైక్ 2 finger టెస్టింగ్ ఉండేది. అంటే డాక్టర్స్ 2 fingers అమ్మాయి వెజినాలోకి ఇన్సర్ట్ చేస్తారు టు నో అంటే సెక్షువల్ యాక్టివిటీ పర్ఫామ్ అయిందా లేదా అని. అలాంటి మెడికల్ ప్రొసీజర్స్ ఏదైతే చేస్తారో ఆ మెడికల్ ప్రొసీజర్స్ని మనం రేప్ అనకూడదు కదా, కరెక్ట్. ఎక్సెప్షన్ నెంబర్ 2, ఎక్సెప్షన్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారంటే, మ్యారిటల్ రేప్ అంటారు కదా సార్, మ్యారిటల్ రేప్ అనేది లేదు అసలు. అంటే ఒక హస్బెండ్ వైఫ్ తోటి సెక్షువల్ ఇంటర్కోర్స్ పర్ఫామ్ చేస్తున్నాడు, ఆమె కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది రేప్ కేటగిరీ కిందకి రాదు అని ఎక్సెప్షన్ నెంబర్ 2 చెప్తుంది, రైట్ సార్. సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ సెక్షువల్ యాక్ట్స్ బై అ మ్యాన్ విత్ హిస్ ఓన్ వైఫ్, ద వైఫ్ నాట్ బీయింగ్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ ఈజ్ నాట్ రేప్. వైఫ్ కానీ 18 years బిలో ఉంటే అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు మినహాయింపు ఉండదు. బట్ 18 years అబౌవ్ ఉంది, ఆమె కన్సెంట్ ఇచ్చినా కన్సెంట్ ఇవ్వకపోయినా కానీ ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఇట్ విల్ నాట్ కమ్ అండర్ రేప్. క్లియరా సార్? Check out this question, sir. If an offense of rape, the consent given by a minor is no consent, what is the age of a minor mentioned in section number 63 of the BNS? అంటే సెక్షన్ నెంబర్ 63 ఆఫ్ BNS ప్రకారంగా మైనర్ అంటే ఎవరు, రైట్ సార్. సో సింపుల్, మైనర్ అంటే ఎవరు సార్? అండర్ 18 years ఆఫ్ ఏజ్, సింపుల్. విత్ ఆర్ వితౌట్ హర్ కన్సెంట్ వెన్ షీ ఈజ్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ బికాస్ షీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ మైనర్. సింపుల్, డన్. Next one, sir. In an offense of rape, the consent given by a minor is no consent. What is the age of minor mentioned in section number 63 of the BNS? అంటే సేమ్ క్వశ్చన్స్ number of times అడిగాడు, రైట్ సార్. 2015 and 2022 as well, రైట్ సార్.
సో ఆబ్వియస్లీ 18 ఇయర్స్ అంటే మైనర్ అంటేనే 18 ఇయర్స్ అని మనం భావించాలి అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 63 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. క్లియర్ సార్? Check out this question, sir. Define rape as per Bharatiya Nyaya Sanhita. And second question is, discuss briefly with case law, provision of law, the recent trend of cases wherein a long-standing sexual relationship between two adults, charges of a rape are being filed. Can a charge of rape be filed in such cases? అంటే ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు సార్? ఫస్ట్ క్వశ్చన్లో రేప్ ఒక డెఫినేషన్ చెప్పమంటున్నాడు. సెక్షన్ నెంబర్ 63 తోటి అది అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఇప్పుడు జనరల్గా చాలా మంది ఈ మధ్య కాలంలో అయితే ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు అండ్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం అంటే చాలా సెక్షువల్ ఇంటర్ కోర్స్ యాక్టివిటీస్ జరుగుతాయి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్లో. అండ్ ఫ్యూచర్లో అమ్మాయి వచ్చేసి వీడు నన్ను రేప్ చేశాడు అనేసి వచ్చి కేసు ఫైల్ చేస్తుంది. మరి అప్పుడు అది రేప్ కిందకి వస్తుందా, రేప్ కిందకి రాదా? రైట్ సార్. సో ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే వీ షుడ్ నో ద సెక్షన్ నెంబర్ 69 యాజ్ వెల్. ఈ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రాపర్గా 639 కూడా చెప్పేస్తాను సార్ మీకు. డోంట్ వరీ అబౌట్ దట్. రైట్ సార్. సో ఒక్కసారి ఆన్సర్ చూద్దాం సార్ మనం. నేను ఇక్కడ కొంచెం షార్ట్ చేశాను సార్. జనరల్గా రేప్ అంటే ఏంటి సార్? బలాత్కారం తెలుగులో. సో సెక్షన్ నెంబర్ 63 రేప్ డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సింప్లిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఉంది కదా సార్, ఇక్కడ ఈ పాయింట్స్ ఈ ఫస్ట్ నుంచి ఎంతైతే ఉందో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసేసి అప్రోప్రియేట్గా చేయడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది. రైట్ సార్. ఒకసారి నేను చదువుతాను. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ కన్ఫ్యూజన్ డూ లెట్ మీ నో. అ మ్యాన్ ఈస్ సెడ్ టు కమిట్ రేప్ ఇఫ్ హీ పెనిట్రేట్స్ హిస్ పెనిస్ or inserts any object or a part of the body or applies his mouth to any extent. Right sir. మీరు ఇక్కడ చూసినట్టయితే penetrates his penis, inserts to any extent any object, manipulates any part of the body or applies his mouth. సో ఏం చేసామంటే అన్ని పాయింట్స్లో ఏదైతే డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయో దాన్ని ఫస్ట్ పెట్టేశాను. రైట్ సార్. ఇంటూ ద వెజైనా, mouth, urethra or anus of a woman or makes her to do so with him or any other person or manipulates any part of the body of a woman so as to cause penetration. అంటే సింపుల్ సార్, మేల్ పర్సన్ ఒక మ్యాన్ తన పెనిస్ తోటి లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ తోటి లేకపోతే ఏదైనా బాడీ పార్ట్స్ని మ్యానిపులేట్ చేసేసి లేకపోతే తను మౌత్ తోటి. రైట్ సార్. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాడు సార్? ఇది ఫీమేల్ ప్రైవేట్ పార్ట్ విచ్ ఈజ్ వెజైనా, లేకపోతే మౌత్, లేకపోతే యానస్, లేకపోతే యురేథ్రా. ఈ 4 పార్ట్స్లో కానీ ఈ ఏదైతే మెయిల్ ప్రైవేట్ పార్ట్ ఉందో లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ లేకపోతే ఆ అమ్మాయి ఏదైనా బాడీ పార్ట్స్ని మ్యానిపులేట్ చేయడానికి లేకపోతే మౌత్ కానీ ఇలాంటి పార్ట్స్లో కానీ ఇన్సర్ట్ చేసినట్టయితే లేకపోతే ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే అది రేప్ కిందకి వస్తుంది. అండ్ తనే కాదు, తను కానీ ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి వేరే వాడితో చేసేటట్టు కూడా చేసినా కానీ ఆబ్వియస్లీ రేప్ డెఫినేషన్కి వస్తుంది. ఏ సందర్భాల్లో? వెన్ అగేన్స్ట్ హర్ విల్, వితౌట్ హర్ కన్సెంట్, consent obtained by putting in fear or of death or of hurt, consent is given because she believes that he is another man to whom she is believe herself to be lawfully married, giving consent by reason of unsound mind or intoxication, with or without her consent when she is under 18 years of age, when she is unable to communicate the consent. So simple, consent లేకుండా ఈ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయటం అంటే ఆమె కన్సెంట్ లేకుండా ఆమె సమ్మతం లేకుండా అగేన్స్ట్ హర్ విల్ తన ఇష్టానికి వ్యతిరేకంగా లేకపోతే తనను చంపేస్తాను లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తనకు కావాల్సిన వాళ్ళని చంపేస్తానని భయపెట్టి రేప్ చేయటం లేకపోతే తనకి మోసపూరితంగా నేనే నీ భర్తనని చెప్పేసి తనతో సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయటం లేకపోతే తను ఏమైనా పిచ్చిదై ఉంటే లేకపోతే తనకి ఏమైనా మత్తు గిత్తు ఎక్కిచ్చేసి మందు దాగిపించేసి ఏమైనా సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేపిస్తే లేకపోతే తను మైనర్ అయితే అప్పుడు కన్సెంట్ ఇచ్చినా కన్సెంట్ ఇవ్వకపోయినా కానీ లేకపోతే ఎప్పుడైతే తను కన్సెంట్ చెప్పలేకపోతుంది అంటే మూగిది అని నేను ఎగ్జాంపుల్ చెప్పాను. రైట్ సార్. సో అప్పుడు పనిష్మెంట్ ఎంత పడవచ్చు? రైట్ సార్. సెక్షన్ 64 పనిష్మెంట్ ఫర్ రేప్. Whoever commits rape shall be punished with rigorous imprisonment not less than 10 years but may extend to imprisonment for life and shall also liable for fine. అంటే వాళ్ళు ఏం చెప్పారు సార్? నాట్ లెస్ దెన్ 10 years అంటే మినిమం 10 years అయితే మ్యాండేటరీగా పడుతుంది, విచ్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ యాజ్ వెల్. రైట్ సార్. ఇప్పుడు లెట్స్ కమ్ టు సెక్షన్ నెంబర్ 69. Section number 69, sexual intercourse by employing deceitful means. Right sir. Section number 69, sexual intercourse by employing deceitful means. లైంగిక సంబంధం కోసం మోసపూరితమైన మార్గాలను ఉపయోగించడం. అంటే ఈ సెక్షన్ సింపుల్గా ఏం చెప్తుందంటే క్లారిటీగా చెప్పేస్తాను సార్. ఏదైనా మెయిల్ పర్సన్ ఫీమేల్ పర్సన్కి రైట్ సార్ మ్యారేజ్ చేసుకుంటా అని తప్పుడు ఆశ చెప్పి లేకపోతే ఎంప్లాయ్మెంట్ జాబ్ ఇస్తానని లేకపోతే ప్రమోషన్ ఇస్తానని లేకపోతే డబ్బులు ఇస్తానని ఇలాంటి ఏమైనా ఫాల్స్ ప్రామిసెస్ చేసేసి తనతో ఏమైనా సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసినట్టయితే అప్పుడు దాన్ని మనం రేప్ అని చెప్పము. బట్ సెక్షన్ నెంబర్ 69 ప్రకారంగా ఫాలో అవుతుంది అండ్ సెక్షన్ నెంబర్ 69 ప్రకారంగా పనిష్మెంట్ కూడా పడుతుంది. సింపుల్ సార్. ఒక్కసారి చదువుతాను సార్, చూడండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్.
whoever by deceitful means or by making promise to marry to a woman without any intention of fulfilling the same has sexual intercourse with her, such sexual intercourse not amounting to the offense of rape shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also liable to fine. అంటే ఇక్కడ మాక్సిమం పనిష్మెంట్ ఎంత అంటే 10 years. రైట్ సార్. కొన్ని కేస్ లాస్ కూడా డిస్కస్ చేసుకుందాం సార్. చూడండి, కేస్ లా కన్సెన్షువల్ ఫిజికల్ రిలేషన్షిప్ నాట్ అమౌంటింగ్ టు రేప్. అంటే ఒక అమ్మాయి తన సమ్మతంగా, రైట్ సార్, తన ఇష్టానుసారంగా ఎవరితోనే సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తే అది రేప్ కిందికి రాదు. బట్ ఆబ్వియస్లీ మోసపూరితంగా మనం చేసినట్టయితే, అంటే సెక్షన్ నెంబర్ 69 ప్రకారంగా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, లేకపోతే నీకు జాబ్ ఇప్పిస్తా అని, ప్రమోషన్ ఇప్పిస్తా అని, డబ్బులు ఇస్తా అని, ఇలా ఏమన్నా అంటే అన్నెసెసరీగా మోసపూరితంగా ఆమెతో ఏమైనా సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తే సెక్షన్ నెంబర్ 69లోకి వస్తుంది. బట్ రేప్ కింద సెక్షన్ నెంబర్ 63లో రాదు అని కేసు లాలో చెప్పారు సార్. ఒకసారి చూడండి. ఇన్ ధ్రువ రామ్ మురళీధర్ సోనర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, the Supreme Court held that a consensual relationship that later turns out sour cannot automatically be categorized as rape unless there is evidence of coercion or fraudulent consent, but the same may fall under section number 69, sexual intercourse by employing deceitful means. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైతే కన్సెన్షువల్ ప్రాపర్గా ఒక మంచి రిలేషన్షిప్ నడుస్తుందో, ఫ్యూచర్లో ఏమైనా తగాదులు వచ్చి అండ్ దానివల్ల ఒక అమ్మాయి వచ్చి రేప్ కిందకి కానీ ఆఫెన్స్ కేటగిరీ కిందకి కానీ ఏదైనా కంప్లైంట్ ఇచ్చినట్టయితే అది రేప్ కిందకి తీసుకోరు. బట్ ఆబ్వియస్లీ సెక్షన్ నెంబర్ 69 కింద తీసుకుంటారు అంటిల్ అన్లెస్ ఏమైనా ఫ్రాడ్ కానీ కోర్షన్ లేకపోతే. రైట్ సార్. నెక్స్ట్ చూడండి సార్. సో సుధాంశు శేఖర్ సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా. Facts and sir, the accused and complainant had a consensual relationship for several years. The woman later alleged rape when the man refuses to marry her. అంటే ఒక అబ్బాయి అమ్మాయికి మంచి రిలేషన్షిప్ ఉన్నాయంట సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనుకోండి. అండ్ ఫ్యూచర్లో వచ్చేసి ఆ అమ్మాయి కానీ రేప్ కింద ఛార్జెస్ ఫామ్ చేయడానికి ఇస్తే అప్పుడు రేప్ కిందకి ఛార్జెస్ ఫామ్ అవ్వవు, బికాస్ కన్సెన్షువల్ రిలేషన్షిప్ కాబట్టి. బట్ సెక్షన్ నెంబర్ 69 వచ్చేస్తుంది మళ్ళీ. Judgment. The Orissa High Court held that a long-term consensual relationship cannot be converted into a rape case unless there is coercion, fraud or vitiated consent. So the conclusion here is, as per the above cited case law, in a long-standing sexual relation between two adults, charge of rape cannot be filed, but such offence may fall under section number 69, sexual intercourse by employing deceitful means. Clear, sir?